పేరు ధీరజ్ గౌతమ్. నన్ను నమ్మి నా ఇన్స్టాగ్రామ్ అండ్ నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అవుతున్నందుకు అండ్ ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను యాక్చువల్గా ఈరోజు చెప్పాలనుకుంది ఏంటంటే, టిఫిన్స్ నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావచ్చు, నార్మల్ ఎంప్లాయీ ఆర్ఎల్స్ పబ్లిక్ ఇప్పుడు చేసే అతిపెద్ద తప్పు పొద్దునే విషం తినడం. అదేంటంటే మనం తినే టిఫినే పెద్ద విషం. ఏంటా ఈడు ఇలా అంటున్నాడు పిచ్చదవా అని అనుకునేంటే ఏమీ లేదు. మీకు అది విషం అని ఎప్పుడు తెలిసిద్దంటే, మీ ఒంట్లో మీకు మెయిన్ పార్ట్స్ అయిన కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఆల్స్ ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు వాటికి, ఇంకా ఏదన్నా పార్ట్కి పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు బండ బూతులు తిడతాడు. తిట్టి మీరు చేసే అతిపెద్ద తప్పులన్నీ చెప్పి, బాబు ఇంకనైనా ఇలా సావండి, ఇలా ఫాలో అవ్వండి అని చెప్పి మీ జీవితం సగం ఇప్పటికే సంకనాగిపోయింది, మీ ఆరోగ్యం అని చెప్పేసి తిట్టి అన్నీ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే, అయ్యి బాబోయ్ అవునా నా టిఫిన్లో ఎంత తప్పుందా, అప్పుడెప్పుడో ఎవడెవడనో ఎక్కిరించుకున్నానే అని చెప్పి అనుకుంటారు. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నేనేమంటానంటే, నార్మల్గా మనం తినే టిఫిన్లు ఏంటి? ఎవరైనా కానీ పొద్దున్న లెగుస్తాం, కాస్త మంచినీళ్ళు తాగుతాం, లేదా టీ కాఫీలు పెట్టుకొని తాగేస్తాం. అక్కడి నుంచే సగం విషయం స్టార్ట్ అయింది. ఎందుకంటే పాలనేవి మనకి వచ్చే పాలనేవి మంచి పాలు కాదు, పొడే. ఓకే, ఫస్ట్ అక్కడే సగం సంకనాగిపోయింది. ఇంకోటి వచ్చేసి, పొద్దున ఫుడ్ కోసం మన బాడీ అనేది చాలా ఈగర్గా ఉంటుంది, ఎనర్జీ కోసం చాలా ఈగర్గా ఉంటుంది, మంచి న్యూట్రిషన్స్ అందాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇడ్లీ పెట్టుకోనో దోశలు వేసుకోనో ఒక 5 దోశ, ఒక 6 దోశ, ఏదో ఒక సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదో ఒక నార్మల్ ఆయిల్ కానీ వేసేసుకుంటాం. నీట్ గా ప్యాకెట్ లో కొనుక్కొని వచ్చి దానిపైన ఇలా ఆయిల్ వేసుకొని తాగుతాం. ప్యాకెట్ లోనే పట్టుకొచ్చాం కదా అది మంచిదే అనుకుంటాం, కానీ దాంట్లో కూడా చాలా పెంట ఉంది. అవి తర్వాత ఒక్కొక్కటిగా చెప్తాను. ఇప్పుడు టిఫిన్కి వద్దాం, ఓకేనా? అలా వేసుకొని దోశలు ఒక 5, ఆనియన్ దోశలు ఒక 3, లేదంటే ఇడ్లీలు ఒక 5, ఇడ్లీలు ఒక 10, లేదంటే గారెలో ఇంకా ఉప్మానో ఏదోటి చేసుకొని తింటాం. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, చూడండి ఎంత పెద్ద పెంట చేస్తుంటాము, తింటుంటాం. తినేసిన వాళ్ళం అది మంచి అనుకొని అబ్బా అనుకొని మంచిగా సర్దుకొని నీట్ గా డ్రెస్అప్ అయ్యి, అంటే మిడిల్ క్లాస్ రేంజ్ లో డ్రెస్అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాం. లేదంటే కనుక మన ల్యాప్టాప్ ముందు కూర్చుంటాం వర్క్ చేయటాకని. ఓకేనా? ఇక్కడ టిఫిన్ గురించే మాట్లాడతాను ఈ రోజుకి. ఏంటంటే, నువ్వు తినే ఇడ్లీలో అసలు ఎంత పెంట ఉంటుందంటే, దాంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ఫస్ట్ రిఫైన్ చేసి తీసేసి ఆ పిండిగా జస్ట్ స్టీమ్ చేసుకొని దాన్ని తింటావు. అదేంటో మరి ప్రతి ఒక్కడికి నాకు ఇడ్లీ ఇష్టం అంటాడు. అది కూడా మెత్తగా 2 ఏళ్లతో అలా తింపుకొని అలా అనుకొని అలా తినేలా ఉండాలంట. అది స్టైల్ అనుకుంటాడో లేదా ఆడికి దరిద్రం ఆడికి శని పట్టింది అనుకోవాలో అంక అర్థం కాదు. దోశైనా అంతే, అలా ఉంటే అలా రుచికరంగా ఉంటే బాగుంటది అంటాడు. ఒరే నాయనా, ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇదివరకు రోజుల్లో అంటే మనం తినే ఫుడ్ లో కావచ్చు, మనం తినే పదార్థాల్లో కావచ్చు, చాలా ప్యూర్ గా నీట్ గా ఉండేవి మన తల్లిదండ్రులు ఉన్న ఏజ్ లో. అంటే ఏంటి, 1980, 70 అండ్ 1990 వరకు, మాక్సిమం 2000 వరకు. ఆ తర్వాత జనాభా పెరిగిపోవడంతో, కంతిర్నాయాలు ఎక్కువైపోవడంతో, పెంటలవలు ఎక్కువైపోవడంతో డబ్బులు ఎంత తొందరగా సంపాదించాలంటే అంత తొందరగా సంపాదించేసుకోవాలనే ఉద్దేశంతో అంతా పెంట చేశారు. అంటే ఏంటి, తొందరగా పండించేయటం, ఇంకా ఇడ్లీ పిండి కావచ్చు, దోశ పిండి కావచ్చు, అది అంతా న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతూ ఏమైందంటే, వాటి యొక్క పదార్థాలు ఎక్కువ అమ్మేయాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోయి అమ్ముతున్నారు. ఓకేనా? అదొక పెద్ద స్కామ్. ఓకేనా? ఇంకా మనం ఏం చేస్తున్నాము, మన నోటికి రుచిగా ఉండాలని చెప్పి బయటికి వెళ్ళి కొనుక్కొని తింటాము, లేదంటే కనుక ఇంట్లోనే అయ్యే పెట్టుకొని తింటాము అంటున్నారు. సరే సార్, ఇంత సొల్లు చెప్తున్నారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి నార్మల్ పీపుల్ అడుగుతారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కావచ్చు, లేదంటే కనుక నార్మల్ ఎంప్లాయీలు కావచ్చు, నార్మల్ పబ్లిక్ కావచ్చు. ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లెగంగానే
ఇంకా టీ కాఫీ అంటారా, అది ఇంకా మీ ఇష్టం అండి. అది పెట్టుకొని తాగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న పాల వల్ల మీ లివర్ ఆర్ఎల్స్ మీ డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ఎల్స్ మీ యొక్క కిడ్నీ మీ బ్లడ్ లో ఉన్న ప్యూరిఫికేషన్ సంకనాగిపోద్ది. అది మీ ఇష్టం. ఇప్పుడు నేను టిఫిన్ గురించే మాట్లాడతాను. లేకంగానే ఏమంటానంటే ఒక కార్బోహైడ్రేట్, ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫ్రూట్స్ తినండి. ఎలాగంటే ఒక గ్లాస్ వాటర్ తాగి 2 అట్టిపళ్ళు కానీ, అట్టిపళ్ళు అంటే పండిపోయిన అట్టిపళ్ళు కాదు, నార్మల్ నీట్ గా ఉన్న ఎల్లో కలర్ లో ఉన్న అట్టిపళ్ళు కానీ, లేదంటే కనుక ఒక ఫ్రూట్ బౌల్ కానీ అలాంటిది ఒకటి తినండి. అలాంటిది తిన్న తర్వాత ఓకేనా, అప్పుడు మీకు కావాల్సింది, ఇంకా మనం ఏం చేయలేము, మనం నార్మల్ పీపుల్, మన బతుకులు ఇంతే, మనం ఏమీ చేయలేము, మనం ఏమీ అంబానీలం కాదు లేదా రతన్ టాటాలు కాదు. ఓకేనా, మనకంత సీన్ లేదు. కాబట్టి మనం ఏదో పెద్ద పెద్దగా తయారు చేసుకొని ఇది నేను చెప్పేసి ఇప్పుడు మీరు ఫాలో అవుతారంటే ఒక రోజు వింటారు ఆత్రంగా, అబ్బాయి బాగా అన్నాడని చెప్పి 4 నవ్వులు నవ్వుకుంటారు, మళ్ళీ రేపు నుంచి అదే ఇడ్లీ అదే తింటారు. ఓకే, మనం తిని అలాగే సర్దాం. కాకపోతే సచ్చేటప్పుడు ఏంటంటే ఒకటి మీద డిపెండ్ అయ్యి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సర్దాం. అది ఎలాగా అంటే కనుక న్యూట్రిషన్స్ ఉన్న ఫ్రూట్స్, కనీసం ఫ్రూట్స్ ఒక ఫ్రూట్ బౌల్ అనేది ఫస్ట్ తినండి. అప్పుడు కొన్ని న్యూట్రిషన్స్ నీ బాడీకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆ ఫ్రూట్ బౌల్లో ఏమేమి ఉండాలంటే మనకి బడ్జెట్ బట్టి 2 అట్టిపళ్ళు తినొచ్చు, లేదా ఒక యాపిల్ గానీ 2 యాపిల్ గానీ తినొచ్చు, లేదంటే గనక గోవా తీసుకోవచ్చు. అలాగా ఒక 4 రకాల ఫ్రూట్స్ తీసుకోండి. ఏదో ఒక 4 రకాల ఫ్రూట్స్ తీసుకొని వాటిని ముక్కల కింద కనుపుకొని ఒక బౌల్లో వేసుకొని తినండి. మళ్ళీను దానికి నీ నాలికి మందానికి రుచికరంగా ఉండాలని చెప్పి హనీ ఎంతెంత పోసుకోవడం. హనీ కూడా ఇప్పుడు ఒరిజినల్ రావట్లా, కాబట్టి మీరు దయచేసి హనీ వేయొద్దు. ఏం వేయకుండా కాస్త అడ్జస్ట్ అయ్యి ఆ ఒక్క ఫ్రూట్ బౌల్ తింటే మీకు ఫస్ట్ లోనే మంచి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి వెళ్తాయి నీ బాడీకి. అప్పుడు నీ బాడీ అనేది స్టార్ట్అప్ చేసేటప్పుడు కొంచెం ఎనర్జెటిక్ గా స్టార్ట్అప్ చేసి మంచి ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటంటే ఆడెవడో నీ పక్క నుండి ఆచ్ మావా అని పోస్తాడు, అది నీకు పూసినట్టు కూడా తెలియదు. ఆడిలా అనుకుంటాడు, నెక్స్ట్ టైం బాగున్నారా అని చెప్పి చెయ్యిస్తాడు. అలాంటప్పుడు ఆడికున్న జలుబు నీకు అంటుకోదు వెంటనే. నీకు అంటుకోకపోయినా కానీ అదే కంపుతో నువ్వు ఇంటికి వెళ్తావు. ఇంటికి వెళ్ళి పోనీ చేతులు కడుక్కుంటావా కాళ్ళు కడుక్కుంటా అంటే అబ్బే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అస్సలు కడుక్కోం. తీసుకెళ్లి మన కొడుకుని పట్టుకొని ముద్దులు ఆడతాం, ఆడికి అంటుకుంటది. కాబట్టి అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇమ్యూనిటీ సిస్టమ్ అలాంటి నీకు అంటకుండా ఏంటంటే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోవటాకని చెప్పి మంచి ఫ్రూట్స్ అనేది తిని ఆ తర్వాత ఆ ఇడ్లీలు 5-10 తినకుండా ఒక 2 ఆటిలతో అలాంటి ఆ ఇడ్లీ పిండిలో రాగి పిండి అనేది కలుపుకోండి. లేదంటే గనక కొన్ని మిల్లెట్స్ పౌడర్స్ అని చెప్పి మంచి దొరుకుతున్నాయి, ఆర్గానిక్ మిల్లెట్ పౌడర్ అని చెప్పి, అది ఆ ఇడ్లీ పిండిలో కలుపుకొని దాంతో స్టీమ్ చేసుకొని అవి తినండి. ఇడ్లీ పిండిలో కావచ్చు, దోశ పిండిలో కావచ్చు, ఉప్మాలో కావచ్చు, వీటిలో మిల్లెట్స్ పౌడర్ అని చెప్పి ఆర్గానిక్ షాప్స్ లో దొరుకుతున్నాయి. ఆ మిల్లెట్స్ మల్టీ మిక్స్డ్ మిల్లెట్ పౌడర్ అని చెప్పి దొరుకుతుంది. అది వాటిల్లో కలుపుకొని వాటితో ఇడ్లీలు వేసుకొని, వాటితో దోశలు వేసుకొని, వాటితో ఉప్మాలు కావచ్చు, ఇంకేదైనా కానీ చేసుకొని తినండి. అప్పుడన్నా కానీ కనీసం మనకి ఒక స్టార్ట్అప్, ఒక డే అనేది హైజీనిక్ గా స్టార్ట్ అవుతాం. ఓకేనా, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం అవ్వాలనే కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ని ఫాలో అవ్వమనో లేదా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వమనో యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయమనో ఏనాడు నేను అడగలేదు. ఇదంతా నా ఉద్దేశం ఏంటంటే జనాలకి నాకు తెలిసిన నాలెడ్జ్ ని షేర్ చేస్తూ వాళ్ళు కాస్త ఆ నాలెడ్జ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటూ ఆరోగ్యంగా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనేదే నా ఉద్దేశం. ఓకేనా, ఇంకా చాలా వీడియోస్ మన రేంజ్ లో ఒక మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ ఆర్ఎల్స్ నార్మల్ పబ్లిక్ రేంజ్ లో నిజంగా అర్థం చేసుకుని ఒక కష్టాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళ ద్వారా నేను ఉన్నాను. వాళ్ళల్లో నేను ఒకడిని. నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను. దయచేసి మీరు నేను చెప్పింది అర్థం చేసుకుంటారని అనుకుంటూ జై హింద్.